సో, మంత్రివర్గ విస్తరణలో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు. మంత్రుల పోర్ట్‌ఫోలియోలు గూడా మారుస్తారా? క్లైమాక్స్‌లో ఛాన్స్ కొట్టేసేందుకు నేతల యత్నాలు. ఐలవ్‌కి అవకాశం ఇస్తే యాదవులకు న్యాయం చేసినట్లేనా? బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంత్రి చేయడానికి సీఎం పట్టు. ప్రేమ్ సాగర్ రావుకు మినిస్ట్రీ ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి పట్టు. శాఖల మార్పు కోరుకుంటున్న పలువురు సీనియర్ మంత్రులు. ఏ పదవి చేపడితే తమకు మంచిదని సన్నిహితులతో నేతల చర్చలు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ చేసిందని టాక్, నేతల్లో గుబులు. ఏ క్షణమైనా ఢిల్లీ వేదికగా ఏఐసిసి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. సో చాలామంది అయితే ఒక అడుగు ముందుకేసి మేము హోమ్ మినిస్టర్ పదవి అంటే మాకు ఇష్టం, హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను కూడా చాలామంది చెప్పారు నిన్న. సో లాస్ట్ మినిట్లో కూడా చేంజెస్ ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటే అంతే అండి, లాస్ట్ మినిట్లో ఆ సీల్డ్ కవర్ పంపిస్తారు. ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేస్తానికి ఒక్క నిమిషం ముందు కూడా దాంట్లో ఎన్నో రకాల ట్విస్టులు కనబడతాయి అన్నమాట. అసలు ఎవరు ఊహించిన పేర్లు కూడా దాంట్లో కనపడే అవకాశం ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా చాలామంది ఢిల్లీ పోయి అక్కడ లాబింగ్ అది చేస్తుంటారు. మాకు కావాలంటే మాకు కావాలి, లేకపోతే మా సామాజిక వర్గమో, లేకపోతే వాళ్ళకున్న పరిచయాలో ఏవేవో పెట్టి ఇప్పటికే వాళ్ళు లాబింగ్ అయితే జరుగుతూ ఉంటుంది పెద్ద మొత్తంలో. బట్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగచ్చు, ఏమన్నా జరగచ్చు, ఎలా అన్నా జరగచ్చు. ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ చాలా ఎక్కువ అనమాట. నిజంగా చివరి నిమిషంలో అంటే ఈ పేపర్ చదువుతున్నప్పుడు ఒక్కోసారి చదివిన తర్వాత కూడా మార్పులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. అలాంటి సంఘటనలు మనం చాలా చూసాము. దీంట్లో చాలా ట్విస్టులు ఉంటున్నాయి అన్నమాట.